ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పరాయి వాళ్ళని అపరిచితులని నేను నా ఇంట్లోకి రానివ్వను. బయటకు పండి. అయినా మాతో మీకు ఏం పనుందని వచ్చారు? ప్లీజ్ వెళ్ళిపోండి. అసలు మీకు మాకు మధ్య ఏ సంబంధం లేదు. నా కూతురు ఏమైపోయిందన్న బాధలో ఉన్నాను. దయచేసి వెళ్ళిపోండి. నేను నిన్ను పేరు పెట్టి పిలిచినందుకు నా మీద నీకు కోపం ఉండొచ్చు. కోపమా? అబ్బే అలాంటిదేం లేదండి. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అక్కడ నిన్ను చూస్తే నువ్వు నిహారికను నిజంగానే చంపేంత ఆవేశంలో కనిపించావు. జరగరాంతేదైనా జరిగితే నీ మీద వాళ్ళు కేసు పెడతారు. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసమే నేను నీతో అలా ప్రవర్తించాల్సి వచ్చింది. నీ కోపాన్ని ఆపడానికే అన్నని మాటలు అనాల్సి వచ్చింది. అంతకు మించి నాకు మరొక ఉద్దేశం లేదక్క. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నా మనసు ఎంత విలవిల్లాడిపోయిందో నీకు తెలీదు. నా గుండెల్లో ఎంత భారంగా అనిపించిందో నీకు కనిపించలేదక్క. బావా, అక్క హంతకరాలుగా మారి జైలుకు పోవడం నీకిష్టమేనా? అక్కడ చెయ్యాల్సిందంత చేసి ఇక్కడికొచ్చి మా ముందు నాటకాలు ఆడుతున్నారా? అవని నిజాయితీగా చెప్తుంది వదినా. ముందు మీరు బయటికి నడవండి. అక్క, ఇప్పటికే నేను చేస్తుంది తప్పని కనిపిస్తే నన్ను క్షమించక్క. అమ్మవైనా నాన్నవైనా నువ్వే. నన్ను శిక్షిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం. ఆదరిస్తావో గెంటేస్తావో నీ ఇష్టం. నీ చేతుల్లో పెరిగిందన్నక్క. నీ చేతులతో చంపేసినా పర్వాలేదు. సుజాత, అవని చేసింది కరెక్టే అని అనిపిస్తోంది. నువ్వు చేయకూడదు అక్కడ ఏమైనా చేసుంటే నా పరిస్థితి ఏంటి, సౌమ్య పరిస్థితి ఏంటి? అవని చెప్పింది నిజమే కదా. నీ చెల్లిని క్షమించు సుజాత. నన్ను క్షమించక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.